హాయ్ ఫ్రెండ్స్. ఇక మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఇద్దరు భేదం చూపిస్తున్నాండి. మంచి వాళ్ళండి అసలు వాళ్ళకి అసలు నటన అది ఇది రాదు. ఏమైనా మంచి అంటే లోపటి నుంచి అయినా మంచి బయటికి చూపిస్తారు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉండరు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. మంచి వాళ్ళు మంచిగా ఒక మంచికి జరగాలని కోరుకోవాలి కానీ ఇతరులకు చెడు జరగాలి అంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మీద మంచితనం వేసుకుంటే అది ఎప్పటికైనా బయటపడుతుందండి. ఎందుకంటే ఒక మంచిగా జరుగుతుంది ఎప్పటికైనా, కానీ చెడు అంతా కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకొని అన్నిటిని మంచిగా నటించడం అది చేత కాదు మాకు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ నుంచి ఇప్పటిదాకా కూడా మేము అదే దారిలో నడుస్తున్నాము. ఎందుకంటే మంచికి పోయినా చెడు ఎదురవుతుంది. ఇంకా చెడు మా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అదే చెడే ఉంది మాకు. ఎందుకో తెలియదు, అంటే మంచి వాళ్ళలాగా ఉండడం మాకు రివర్స్ అది ఉల్టా అవుతుంది. మంచికి ఇస్తలేదు, చెడే ఎదురవుతుంది. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, మంచి వాళ్ళకి మంచిగా చెడ్డ వాళ్ళకి చెడ్డగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అది మంచితనం వాళ్ళకి చేతగానితనం అవుతుంది. మంచితనము చెడ్డగా అయితే ఎట్లా ఉంటుందో చూపించాలి కూడా. అది నిజమైన అది. ఎందుకంటే మంచితనం మరి అంటే మనకు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళతోటి మంచిగా ఉండడం, మనకు ఎవరైనా చెడు చేయాలనుకున్నారో వాళ్ళకి చెడు జరగడం కాదు, దేవుడు చేస్తాడు. అదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీరు కూడా ఇలాగ అనుకుంటారా? మీరు ఎంత మంచిగున్నా మీతోటి చెడగా, మీతోటి మంచిగా లోపల కుళ్ళు పెట్టుకుని ఉన్నారా ఫ్రెండ్స్? ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్. ఇది నా జీవితంలో జరిగింది కూడా. ఎందుకంటే మంచిగా ఉన్నాను నేను, ఎవరితోడైనా మంచిగానే ఉన్నా. అది మంచి వాళ్ళకి మంచిగానే ఉన్నా, చెడ్డ వాళ్ళకి కూడా అసలు నా అంచులకు కూడా రానియను. ఇంకా తప్పదు కొందరికి. ఏమంటారు, సొంత వాళ్ళ దగ్గర ఇంకా తప్పట్లేదు, నచ్చకుండా కూడా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే అది మా పుట్టింటి వాళ్ళు కాదు, మెట్టినింటి నుంచే. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది.